ఇలాంటివన్నీ కామన్. సో మన ఫామ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసామనమాట. సో దానికి గాని ఇవి మెస్ అయితే తెప్పించాను. అంటే మనకు ఒకటి స్పాన్సర్ చేశాడు. ఆ స్పాన్సర్ అయితే చూడండి పక్కన కష్టపడుతున్నాడు. సో ఊరికనైతే ఏం అవ్వలేదు. మన బ్రీడర్‌ని అయితే ఒక నెల వీడి దగ్గరే ఉంచాను. సో దానికోసం ఈ మెస్‌ని అయితే ఇచ్చాడు మనకి. సో అడగ్గా. సో ఈ మెస్‌ని వీడు కొనుక్కోవడానికి హోల్‌సేల్ రేట్‌లో నేనే కారణం. సో కష్టపడి అయితే కడుతున్నాడు. నా కోసం హెల్ప్ చేస్తున్నాడు. నేను అడగలేదు. సో ఒకసారి అడిగి ఊరుకున్నా. వాడే తెచ్చించాడు. సో ఇప్పుడు చూడండి మెస్‌నైతే ఇలా రౌండ్‌గా కడుతున్నాను. ఎందుకంటే ఇవి కోళ్ళ పుంజుల కోసం. సో ఇప్పుడప్పుడే ఏమి సేల్స్‌కైతే పెట్టట్లేదు. సో ఉగాదికైతే మన ఫామ్ అయితే అఫీషియల్‌గా ఓపెన్ చేస్తాను. సో వర్క్స్ అనేవి అయితే ఈ వీడియోలో కంప్లీట్ అయిపోయినాయి. సో ఇవి ఇలా ఉన్నాయి కదా! సో ఇవైతే కటింగ్ ప్లేయర్ ద్వారా బెండ్ చేసుకోవడం వల్ల మనకేంటంటే స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇది కాకుండా మా వాడైతే జియో వైర్‌తో కట్టాడు. అవైతే తెగిపోతున్నాయి. సో ఎప్పుడైనా కోడి మిమ్మల్ని బలంగా తన్నినప్పుడు సో అది తెగిపోయే అవకాశం ఉంది. సో ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం ఇలా కూడా చేసాము. సో క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో పైన కూడా వంగినప్పుడు మనకు గుచ్చుకోకుండా ఉండడానికి ఇలా బెండ్ అయితే చేసేసాము. సో ఒక దానికి చేశాను. అన్నాటిలికి చేయడానికి చాలా కష్టమైతే పట్టింది. ఈడైతే సగం ఉండి సగం వెళ్ళిపోయాడు. మిగతాదంతా నేనే చేసుకున్నాను పని. సో ఒక దానికి కట్టి వెళ్ళిపోయాడనమాట. సో మన దగ్గర చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడప్పుడే సేల్‌కి ఏమీ పెట్టట్లేదు. త్వరలో ఓపెనింగ్ ఆఫర్ కింద చిక్స్ అయితే సేల్‌కి పెడదాం అనుకుంటున్నాను. ఏమంటారు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ మెస్ అనేది కూడా మనకి క్వాలిటీ మెస్ తెచ్చిచ్చాడు. మనం ఆర్డర్ పెట్టింది కూడా క్వాలిటీ మెస్సే అనమాట వాడి కోసం. సో ఆ 250 ఫీట్స్ మెస్ ఆర్డర్ పెట్టాను నేను వాడి కోసం. సో అందులో నాకు మిగిలినవి ఇమ్మంటే ఇచ్చాడు. సో దీంతో పాటు నేనైతే ఇంకా వేరే వాళ్ళని ఎందుకు పెట్టడం అని నేనే రెడీ చేసుకున్నాను. సో అవుట్‌పుట్ అయితే ఇలా ఉంది. మనకు 5 అయితే వచ్చినాయి పెద్దవి. సో ఇవైతే మనకు మోర్ దెన్ ఎనఫ్. అండ్ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. థాంక్ యూ.